శివాయ గురవే నమః. ఈరోజు నేను మీకు చాలా శక్తివంతమైనటువంటి ఒక ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రం అనేటువంటిది చెబుతాను. ఈ యొక్క మంత్రము చాలా మందికి తెలిసినటువంటి మంత్రమే. కానీ మనం చాలా తక్కువ అంచనా వేస్తామనమాట. ఈ యొక్క సృష్టిలో ఎన్నో చాలా తేలికమైనటువంటి, సాధారణమైన, సులువైనటువంటి మంత్రాలు కొన్ని ఉన్నాయి. కానీ అవి చాలా సులువుగా ఉండడం చేత మనం వాటిని చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. కానీ ఆ యొక్క మంత్రాలనే విపరీతంగా సాధన చేసినప్పుడు అతీంద్రియమైనటువంటి శక్తులు కూడా మనం పొందవచ్చు. ఎన్నో అద్భుతాలు కూడా ఆ యొక్క మంత్రశక్తితో మనం చెయ్యగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మనకి కలుగుతాయి. అలాగే భూత భవిష్యత్ వర్తమానాలు కళ్ళు మూసుకొని మీరు తలుచుకొని తెలుసుకోవాలి అని అనుకుంటే మీకు ఆ యొక్క విషయం అనేటువంటి తెలుస్తుంది. ఈ యొక్క మంత్ర సాధన చేయడం వలన మరి ఎన్నిసార్లు చేయాలి? 1,00,000 సార్లు ఈ యొక్క మంత్రం అనేటువంటిది పూర్తి చేస్తే ఈ యొక్క మంత్ర సిద్ధి అనేటువంటిది కలుగుతుంది. చాలా సులువైనటువంటి మంత్రము. ఆ యొక్క మంత్రం తెలియజేస్తున్నాను వినండి. ఓం హం హనుమతే నమః. మళ్ళీ చెప్తున్నాను. ఓం హం హనుమతే నమః. ఇది ఆ యొక్క మంత్రము. భక్తి శ్రద్ధలతో, నమ్మకముతో, అపారమైనటువంటి నమ్మకము ఉంచి ఈ యొక్క సాధన అనేటిని చెయ్యండి. ఏదైనా మంగళవారం గాని లేదా శనివారం నాడు గాని ఈ యొక్క సాధన అనేటువంటిది మొదలు పెట్టండి. అయితే శుచిగా స్నానం ఆచరించి ఏదైనా ఆసనం వేసుకుని రుద్రాక్షమాల ఏదైనా సరే జపం కోసం వాడి ఈ యొక్క మంత్ర జపం అనేటువంటిది చేసుకోండి. ఫలానా 41 రోజులలో నేను ఈ యొక్క 1,00,000 జపము పూర్తి చేస్తాను అని చెప్పి మొదటి రోజే మీరు సంకల్పించుకొని మొదలు పెట్టండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దీనికి మళ్ళీ మీరు తర్పణాలు, హోమాలు, భోజనాలు చేయాల్సిన అవసరం లేదు. 1,00,000 జపం ఒకటి చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఫలానా ఇన్ని రోజుల్లో నేను 1,00,000 పూర్తి చేస్తానని మీరు సంకల్పించుకోండి. ఎట్టి పరిస్థితుల్లోని మీరు మొదటి రోజు ఏదైతే సంకల్పించుకొని మొక్కుకున్నారో ఆ యొక్క రోజుల్లో ఆ యొక్క 1,00,000 సంఖ్య అనేటువంటిది పూర్తి చేసి తీరాలి. ఆ విధంగా 1,00,000 పూర్తయ్యేంత వరకు కూడా మీరు బయట తిండ్లు తినడానికి లేదు. అలాగే నేల మీదన పడుకోవాలి. స్త్రీ సాంగత్యం అనేటువంటిది ఉండకూడదు. బ్రహ్మచర్యం అనేటువంటిది పాటించాలి. మాంసాహారాలు అనేటువంటివి తినకూడదు. ఈ విధంగా శుచి అయినటువంటి ఈ యొక్క నియమ నిష్టలు అనేటువంటిది పాటించుకుంటూ పద్ధతిగా భక్తిపూర్వకంగా చేయండి. ఈ విధంగా చేసిన దాని తర్వాత ఇంకా వేరే ఎవరినో మీరు అడగాల్సినటువంటి అవసరం లేదు. ఎలా వాడాలి, ఏమిటి, విధి విధానం ఏమిటి, పద్ధతి ఏంటని ఏమి మాత్రము కూడా మీరు అడగాల్సినటువంటి అవసరం లేదు ఎవ్వరిని కూడా. మీకే తెలిసిపోతాయి. అది ఎలాగా అనంటే ఈ యొక్క మంత్ర జపం అనేటువంటి చేసి పూర్తయితే ఆ విషయం మీకే అర్థమవుతుంది. మీకే మీ యొక్క మెదడులోకి మీకే ఆలోచనలన్నీ కూడా వచ్చేస్తాయి. మీకే అన్నీ తెలిసిపోతాయి. ఎలా వాడచ్చు, ఏం చెయ్యొచ్చు, ఏంటిది అనేది. ఇంతే కాకుండా భూతాలు, అలాగే ప్రేత, పిశాచ, గాలి వంటి దుష్ట శక్తులు, పీడలు, నరఘోష, నరదిష్టి, గ్రహ ప్రభావాలు ఇవి ఏమీ కూడా ఈ యొక్క మంత్ర సాధన చేసినటువంటి వాడి మీదన పడవు. ఎంతటి ప్రయోగాలైనా, భూత గాలి వంటివైనా, పిశాచ వంటివైనా సరే అతన్నేమీ కూడా చెయ్యలేవు. అంతేకాకుండా ఈ యొక్క మంత్ర సాధన చేసినటువంటి వాడికి అన్ని విధాలుగా కూడా అన్ని కార్యాల్లోని కూడా విజయం అనేటువంటిది సాధిస్తాడు. అపజయం అనేటువంటిది ఉండదు. ఇక ప్రతి ఒక్కరి యొక్క ఆదరణ, అభిమానము అనేటువంటివి కూడా పొందుతాడు. ఒకటేమిటి, అనేకమైనటువంటివి చెప్పుకోదగ్గనటువంటివి ఉన్నాయి. ఈ యొక్క మంత్ర సాధన కనుక చేస్తే ఖచ్చితంగా ఎన్నో అద్భుతాలు, ఎన్నో ప్రయోజనాలు ఈ యొక్క మంత్ర సాధన వలన ఉన్నాయి. చెప్పతగ్గట్టువే కాదు, ఇంకా కూడా అంతకు మించినటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయన్నమాట. అన్ని విధాలుగా ధనం ఏర్పడుతుంది. ఐశ్వర్యవంతుడవుతాడు. దినదినంగా అంటే రోజు రోజుకి కూడా భవిష్యత్తులో ఇంకా కూడా ఉన్నతమైన స్థానానికి, ఉన్నతమైన స్థితికి చేరుకుంటాడు. అతనికి ఏం కోరినా, ఏం కావాలనుకున్నా తప్పకుండా అతనికి లభిస్తాయి. అర్థమైంది కదా? అంత అద్భుతమైనటువంటి మంత్ర సాధన ఇది. భక్తితో, నమ్మకంతో ఈ విధంగా చక్కగా చేయండి. ఎవరైనా సరే ఈ విధంగా 1,00,000 పూర్తి చేసినటువంటి వాళ్ళు ఉంటే అద్భుతమైన ప్రయోజనాలు వాళ్ళు తప్పకుండా పొందుతారు. శత్రు భయాలుండవు, గాలి వంటి భయాలుండవు. భూత భవిష్యత్ వర్తమానాలు కూడా వాడు తెలుసుకోగలిగేటువంటి పరిస్థితి అతనికి ఉంటుంది. కళ్ళు మూసుకొని తలుచుకుంటే ఎవరి గురించైనా, లేకపోతే ఏదైనా కూడా విషయం గురించైనా అతనికి అది ఆలోచన రూపంగా అతనికి తెలుస్తుంది. ఆ విధంగా అన్ని విధాలుగా కూడా విజయం సాధిస్తాడు. ధన ఐశ్వర్యవంతుడవుతాడు. ఇంకా జీవితానికి లోటు లేనటువంటి పరిస్థితే కాకుండా ఎంతటి అనారోగ్య సమస్యలు ఉన్నవన్నీ కూడా తీరిపోతాయి. పూర్తిగా ఆరోగ్యవంతుడు, సౌభాగ్యవంతుడుగా కూడా మారుతారు. అర్థమైందా? సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.